హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు బుధవారం నవరాత్రులలో 7వ రోజు. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున రహస్యంగా బీరువాలో ఈ ఆకుని పెడితే చాలు, బీరువా మొత్తం నోట్ల కట్టెలతో నిండిపోతుంది, వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి రేపు బుధవారం రోజు బీరువాలో ఈ ఆకుని పెట్టండి, చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ బుధవారం పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఎవరైతే బీరువాలో ఈ ఆకుని పెట్టుతూ ఉంటారో వారికి తప్పకుండా ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు, ధన సమస్యలు కూడా పోతాయి, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం సంపాదించే మార్గాలు తెరుస్తాయి. కొంతమంది బీరువాలో ఎంత డబ్బును పెట్టినా అది ఉండదు, ఉదయం పెడితే సాయంత్రానికి లేదా మరునాటికి ఖర్చయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవదు, ఎంత దాచుకుందామనుకున్నా బీరువాలో ధనం నిలవదు. ఫ్యూచర్ కోసం కొంత ధనం దాచుకోవాలని అందరికీ ఉంటుంది. అలా ధనం దాచుకోవాలన్నా, బీరువాలో ధనం నిలవాలన్నా బుధవారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేయాలి. ఏమీ లేదు, జస్ట్ బీరువాలో ఈ ఆకుని పెడితే సరిపోతుంది. మరి ఇంతకీ ఈ బుధవారం రోజున బీరువాలో ఏ ఆకుని పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి వస్తే రేపు వచ్చే బుధవారం చాలా విశేషమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో, బీరువాలో ధనం నిలవట్లేదని బాధపడిపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ బుధవారం రోజు ఒక మారేడు ఆకును తీసుకోండి. మారేడు ఆకు చాలా పవిత్రమైనది. మారేడు ఆకుకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది, మన కష్టాలను తొలగించే శక్తి మారేడు ఆకుకు ఉంది. ఈ మారేడు ఆకును బీరువాలో పెట్టండి. అది ఎలా పెట్టాలంటే ఏమీ లేదు, రేపు బుధవారం రోజు చక్కగా ఒక మంచి మారేడు ఆకును తెచ్చుకోండి. చెరుగులు లేని మంచి మారేడు ఆకును తెచ్చుకొని ఆకును పసుపు కలిపిన నీటితో కడగండి. ఆ తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకొని ఆ కుంకుమలో చిటికెడు పచ్చకర్పూరం కూడా కలపండి. తర్వాత ఈ కుంకుమను, కర్పూరాన్ని నీళ్లు కలిపి పేస్టులాగా తయారు చేసి ఆ పేస్టుతో మారేడు దళం యొక్క 3 ఆకుల మీద 3 కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడు ఆకుకు ధూపాన్ని కూడా చూపించి ఆకుకు మీ కోరికను చెప్పుకోండి. మా బీరువాలో ధనం నిలవాలి, మాకు ధనం కలిసి రావాలి, ధనం అనవసరంగా ఖర్చవ్వకూడదు, ఫ్యూచర్ అవసరాలకు ఉపయోగపడాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ మారేడు ఆకును తీసుకుని వెళ్ళి మీ బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వలన ధనం ఖర్చవ్వకుండా ఉంటుంది. మీ బీరువా ఎప్పుడూ ధనంతో నిండుగా ఉంటుంది, నోట్ల కట్టెలతో నిండిపోతుంది. మీకసలు ధన సమస్యలు అనేవి రావు. ఇలా పెట్టిన ఆకును 6 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా ఒక బుధవారం రోజు మార్చుకోవాలి. అంటే పాత ఆకును తీసి పారే నీటిలో పడేసి మళ్ళీ ఇంకొక ఆకుతో ఈ పరిహారం చేసుకుని బీరువాలో పెట్టుకుంటే చాలు, ధనానికి లోటు అనేది రాదు. కాబట్టి అందరూ బుధవారం రోజు ఈ ఆకును బీరువాలో పెట్టి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. బుధవారం రోజు ఈ పనులను చేయటం వలన మీ సమస్యల నుండి బయటపడడమే కాకుండా మీ జాతకం మారిపోతుందని పండితులు చెబుతున్నారు. మరి బుధవారం రోజు ఏమి చేయటం వలన మీ సమస్యలు తొలగిపోయి మీరు కోటీశ్వర్లు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంట్లో ఆహార పదార్థాలను ఈ చిన్న చిన్న పరిహారాలకు ఉపయోగించుకోవటం వలన మీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండైనా సరే బయటపడే అవకాశం ఉంటుంది. మీ సమస్యలకు సమాధానం దొరకడమే కాకుండా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని, అంటే ఏదైనా పని మీద మీరు ఆటంకాలు కలుగుతున్నాయి అనుకుంటున్నట్లయితే ఆ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు విజయం లభిస్తుంది. మీరు మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. మీ మాట సంఘంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. అంటే మీ మాటకు సంఘంలో గౌరవం, మర్యాదలు, పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. ఎవరి జాతకంలో అయితే బుధగ్రహం బలంగా ఉంటుందో వారు చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఈ పరిహారాన్ని ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. బుధవారం రోజు ఉదయము లేదా సాయంత్రం పూట ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు.
బుధవారం రోజు స్నానాన్ని చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. మీరు ఎటువంటి సమస్యల నుండైనా సరే మీరు బయటపడడానికి, ఆ సమస్యకు సమాధానం దొరకడానికి, మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు రాకుండా ఉండడానికి బుధవారం ఉదయం స్నానాన్ని చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ను తీసుకోండి. దానిలో కొద్దిగా ధనియాలు, కొద్దిగా బెల్లాన్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న దానిని మీ పూజా గదిలో మీ ఇష్టదైవం ముందు నైవేద్యంగా పెట్టుకోవాలి. మీ ఇష్ట దైవానికి వివిధ రకాల పూలతో పూజించి ఆ దైవానికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవాలి. మీకున్న సమస్యల నుండి బయట పడేయమని చెప్పుకొని నమస్కరించుకొని ధనియాలు, బెల్లాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ప్రతి బుధవారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడమే కాకుండా మీ వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ధన వృద్ధి కూడా కలుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. ఇలా చేయటం వలన మీ కోరికలు నెరవేరుతాయి. గరిక పూసలు అంటే గడ్డిని లేదా గరిక పోచను తీసుకోవాలి. అవి కూడా 11 లేదా 21 గడ్డి పోచలను తీసుకోవాలి. ఒక ఎర్రటి దారాన్ని తీసుకొని గరికను మాలలాగా కట్టాలి. ఆ మాలను మీ పూజా గదిలో వినాయకుడి పటానికి లేదా విగ్రహానికి వేయాలి. వినాయకుడికి ధూపదీప నైవేద్యాలతో పూజించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే చాలు. ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి మీ కోరికలను, సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఉన్న ఆ సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీరు ఆనందంగా ఉంటారు. ఇలా 3 బుధవారాలు లేదా 11 బుధవారాలు చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు అని పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం వలన కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మీకు అన్ని విజయాలు సాధిస్తారు. ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసి సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై గణేష అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.